గుడి, మనం ఏం చేస్తాం? గుడికి ఇంపార్టెంట్ ఇస్తాం, రోడ్డుకి ఇంపార్టెంట్ ఇస్తాం. మనం గుడిని తీయడానికి మనం వీలు లేదంటే మిగతా కులం వాళ్ళందరూ కూడా వచ్చి గొడవ పెడతారు. మరి మావి ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి, మరి మావి తీయడానికి ఎలా అని చెప్పి వాళ్ళు గొడవలు పడతారు. అందుకని ఏం చేస్తారంటే ఆ గుడిని పక్కకి జరిపి దానికి ఇంకొంచెం వైభవంగా గుడి కట్టించి ఈ రోడ్డు అనేది పూర్తి చేసేస్తారు. అవునా? ఇది ఎవరి కోసం చేసింది కాదు, ఇది దేశం సుభిక్షితంగా ఉండడం కోసం, అందరూ బాగుండడం కోసం చేసిన పని ఇది. ఇప్పుడు ఏం జరిగింది అనేది మీకు తెలుసు. ఇక్కడ ఏంటంటే అమ్మవారిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని మనం ఆవిడని ఉద్వాసన చేసి మళ్ళీ మనం చాలా మంచిగా గుడి కట్టి ఆవిడని పునఃప్రతిష్టాపన చేయడం కోసం చేసిన సంకల్పం. అంతేగాని ఇందులో ఆయన లబ్ధి పడింది లేదు, ఆయన ఇందులో మూట కట్టేసింది ఏం లేదు. కేవలం ఏంటంటే ఇంకొంచెం పెంచడం కోసం, గుడిని ఇంకొంచెం వైభోగం పెంచడం కోసం అంతే. అందుకని అమ్మవారికి అక్కడి నుంచి యోక్త్రాన్ని ఎలా వేసుకుంటూ వచ్చి అమ్మవారికి కట్టారు. అక్కడ అభిషేకం చేసిన ఈ యోక్త్ర శక్తి అంతా కూడా ఎక్కడికి వెళ్తుందంటే ఆ కలశలోకి ప్రవేశిస్తుంది. కలశలోకి ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న జీవశక్తి ఎక్కడ ఉంటుందంటే కలశంలో ఉంటుంది. ఆవిడ ఎక్కడికే వెళ్దావు, ఆ కలశంలోనూ ఆ రూపంలోనే ఉంటుందన్నమాట. అందుని గుడి నిర్మాణం అయ్యేదాకా ఆవిడ ఎక్కడ ఉంటుందంటే ఆ భద్రంగా ఆ గుడిలో ధూపదీప నైవేద్యాలు అందుకుంటూ అక్కడ ఉంటుందన్నమాట. ఈ గుడి ఏమవుతుందంటే దీన్ని మొత్తం అంతా కూడా దీన్ని మొత్తం తొలగించేసిన తర్వాత మళ్ళీ దీనికి శంకుస్థాపన చేసి చక్కగా మంచిగా భూమి పూజ చేసి అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ దీనికి స్టార్ట్ చేస్తారు. దీనికి అంటే వైభోగం అనేది అలా పెంచాలి అంతే కదా. మరి అమ్మవారికి షణ్ణవతి కళ 64 కళలతో అమ్మవారిని మనం ఎప్పుడంటే రేపు వచ్చే వైశాఖ మాసంలో చేస్తే మంచిదని. ఎందుకంటే ఆషాఢ మాసంలో బోనాలు కాబట్టి, వైశాఖం అంటే ఎప్పుడంటే మీకు ఏప్రిల్ ఏమండి, మార్చి ఏప్రిల్ అప్పుడు మీకు వైశాఖ మాసం ప్రారంభం. మే జూన్లో ఏముందంటే జూలైలో ఏమో బోనాలు, అమ్మవారి ఆషాఢ మాసం ప్రారంభం కదా. మరి అందుకని అప్పటికి పూర్తి అయ్యేలాగా మీరందరూ కూడా, ఇది ఏదో కాదు, మీ తరం మీ పిల్లలందరూ కూడా దీని యొక్క శక్తిని అనుభవిస్తారన్నమాట. అంటే వాళ్ళందరినీ కూడా రక్షిస్తుంది ఆవిడ. ఒక్క మనిషి ఇంత బరువు మోయాలంటే చాలా కష్టం, 10 మంది చేస్తే సులువు అయిపోతుంది. అవునా అండి? అందుకని ఇది మంచి పని కోసం చేస్తున్నారు. ఆయన చాలా వ్యక్తిగతంగా కూడా మంచివాడని చెప్పి మీరందరూ కూడా సహకరించి ఎంతో కొంత తలో రూపాయి వేస్తే అంటే త్వరగా స్టార్ట్ అయిపోతుంది, పటాపట పూర్తవుతుంది, చక్కగా అమ్మవారు పైన ప్రతిష్టగా రెడీ అయిపోతుంది. అలా మనందరం కూడా పుంజుకోవాలి. ఒక వ్యక్తి యుద్ధం చేస్తే కదా, అందరూ యుద్ధం చేస్తేనే సైనికులు ఉండాలి. అవునా కదా? సైనికులు అందరూ కూడా భైరవులు అవ్వాలి. ఒకడే భైరవుడు అయితే సంహార భైరవుడు ఒకడైతే, అలాగే అందరూ భైరవులు అయితే దుష్టశక్తులు ఏమన్నా అన్నీ పారిపోతాయి. ఆ బలాన్ని అమ్మవారు ఎలాగో ఇస్తుంది అందరికి. ఎందుకంటే ఆవిడ ఈ యొక్క కార్యక్రమం చేసినప్పుడు ఏమిటంటే ఆ వ్యక్తి యొక్క హృదయ కుహరాల్లోకి ప్రవేశించి ఆవిడ అక్కడే ఉంటుందన్నమాట. ఆవిడ ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు, ఆయన హృదయంలో ఉండి నడిపిస్తుంది కథ. అంత మించి ఇంకేం లేదు. అది మనం తెలుసుకుంటే చాలు. ఆవిడ మనం చేసే చాలా తక్కువ, మనకు ఉన్న దాంట్లో ఏదో చేస్తున్నాం అంతే. ఓకేనండి? అది మీకు అందరికీ కొంచెం తెలియడం అంటే తెలియదని కాదు, ఇంకొంచెం ఒకసారి నేను తెలియజేసుకోవడం కోసం చెప్పిన మాట. ఏమండి, ఒకసారి మీ అందరికీ కూడా హోమం రక్షాది పెడతాం. అయిపోయిన తర్వాత మేళాలతో మనం అక్కడి నుంచి ఆ కలశాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఆ గుళ్ళో పెట్టి వస్తాం. కాబట్టి వచ్చిన తర్వాత ఇక్కడ కాస్త అక్షతలు తీర్థప్రసాదాలు విగ్రహం